నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జీతాలు చెల్లిస్తామని చెప్తున్నటువంటి యాజమాన్యాలు కాలం వెల్లదీస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ అధ్యాపకులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కనీసం కనికరించినటువంటి యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ వస్తేనే ఇస్తామని చెప్పేసి రీఎంబర్స్మెంట్ మీద భారం మోపుతున్నారు తప్పితే మేము చెల్లిస్తామని ఎక్కడ కూడా చెప్పడం లేదు. దాంతో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం మాకు ఏమి పట్టినట్టుగా వ్యవహరిస్తూ కళాశాలకే రావడం బంద్ చేసినారు. ఎక్కడ అధ్యాపకులు జీతాలు అడుగుతారని చెప్పేసి మొన్నటికి మొన్న ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది కదా, మరి ఆ రీఎంబర్స్మెంట్కి ముందే జీతాలు చెల్లిస్తున్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా మా జీతాలు చెల్లించండి అని అడుగుతారని చెప్పేసి యాజమాన్యాలు కళాశాలకు రావడమే బంద్ చేశారని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. మరి రీఎంబర్స్మెంట్ 603 కోట్లు రిలీజ్ చేస్తున్నామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 10 రోజులు కావస్తుంది. చెల్లిస్తామని చెప్పేసిన తేదీ మళ్ళీ గడువు తీరిపోతుంది. కానీ ఇంతవరకు కూడా రిలీజ్ చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ అటు అధ్యాపకులను ఇటు యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చర్య ఉందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రీఎంబర్స్మెంట్ ఏదైతే తెలియజేసిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి మేము చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తూ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహించడం ద్వారా వాళ్ళ దసరా పండుగ వచ్చింది. దసరా పండుగకి కంపల్సరీ యాజమాన్యాలు జీతాలు చెల్లిస్తేనే ఇవాళ అధ్యాపకులు పండుగ చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నెలల కొద్ది జీతాలు పెండింగ్ ఉన్నాయి చాలా కళాశాలలు. ఆ జీతాలు పెండింగ్ లేకుండా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి యాజమాన్యానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చెల్లిస్తే చాలా కళాశాలలు అధ్యాపకులకు జీతాలు సమకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలియజేసినటువంటి రీఎంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి వారి అకౌంట్లో జమ చేసి అధ్యాపకులకు జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.